యేసు నామములో కోటలో కూర్చొని ప్రభు తండ్రి, నీకు మాత్రమే మహిమ రావాలి ప్రభువా, నీకు మాత్రమే ఘనత రావాలి ప్రభువా, నీవు మాత్రమే కీర్తించబడాలి ప్రభువా. అయ్యా అలాంటి వారిగా మమ్మల్ని తయారు చేయండి తండ్రి. స్తోత్రం అయ్యా. ప్రార్థన జీవితాన్ని విధంగా ప్రభువా మా జీవితాలు మార్చండి ప్రభువా. దైవ సేవకుల ద్వారా మీరు మాట్లాడుతున్నటువంటి అనేకమైన ఆత్మీయ అంశాలను ప్రభువా ప్రతి ఒక్కరు దాన్ని తెలుసుకొని దాన్ని అనుసరించినట్టుగా మీరు కృప దయచేయండి తండ్రి. స్తోత్రం అయ్యా. తన సేవకులు సిద్ధపరచండి ప్రభువా. అయ్యా శిలువచాటును మరుగుపరుచుకుని నీ ఆత్మ చేత అభిషేకం చేత నింపండి ప్రభు. స్తోత్రం ప్రభు, నీ కృప చేత నింపమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా వ్యక్తిగతంగా ప్రార్థన జీవితంలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో అయ్యా, సంఘ సహవాసంలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో ప్రభువా వారందరినీ మీరు హెచ్చరించండి ప్రభువా. అయ్యా అన్నిటికీ అంతము సమీపిస్తున్నది ప్రభువా. అంత్య దినములలో మేము ఉంటుండగా ప్రభువా ప్రార్థనా శక్తితో నీ ఆత్మశక్తితో ముందుకు కదులున్నట్టుగా ప్రతి ఒక్కరిని బలపరచండి తండ్రి. స్తోత్రం అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ తన దైవ సేవకులను మేము మమ్మల్ని అందరినీ ప్రభుని చేతికి అప్పగిస్తుండగా ప్రభువా ఈ స్తుతి ఆరాధన నీకే చెల్లిస్తూ ప్రభువా మీరే వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా అన్నింటిలో మీరు తోడుగా నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తి ప్రభుని స్తుతిద్దాం. రెండు చేతులు పైకెత్తి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇంకా గట్టిగా ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. గడిచిన వారంలో మనం ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ప్రార్థించు వారికి ఉండాల్సిన ప్రధాన లక్షణాలు 7. ఆ 7లో ఒక విషయాన్ని మనము పోయిన వారమున ధ్యానం చేసుకున్నాం. ఈ వారమున మరొక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రార్థించు వారికి ఉండాల్సిన ప్రధాన లక్షణాలలో మొదటిది పరిశుద్ధత. మొదటిది ఏముండాలా? పరిశుద్ధత. ఎందుకు పరిశుద్ధత ఉండాలా? 3 విషయాలు చెప్పాను. ప్రార్థన చేసే నీకు ఉండాల్సిన అర్హత, క్వాలిఫికేషన్ ఏంటంటే పరిశుద్ధత ఉండాల. ఎందుకు ఉండాలి పరిశుద్ధత? దేవుడు పరిశుద్ధుడు కనుక ప్రార్థించి నీవు పరిశుద్ధంగా ఉండాలి. రెండవది పరిశుద్ధత లేకపోతే ప్రార్థన దేవునికి అడ్డంగా వస్తుంది. మూడవది ఆయన పాపం కలిగిన వ్యక్తి ప్రార్థనను అసహించుకుంటాడు. అది గత వారం మనం నేర్చుకున్నాం. మొదటి తిమోతి పత్రికలో నుంచి ఆ విషయాన్ని మనం చూసాం. కనుక ఈ లోకములో డాక్టర్ కావాలంటే ఒక అర్హత ఉండాలి, ఇంజనీర్ కావాలంటే ఒక అర్హత ఉండాలి, అలాగనే పోలీస్ కావాలంటే ఒక అర్హత ఉండాలి. మళ్ళీ ప్రార్థన చేసే నీవు ప్రార్థనా పరుడుగా, ప్రార్థనా వీరునిగా, ప్రార్థనా వ్యక్తిగా నీవుండి నీ ప్రార్థనకు కూడా దేవుడు జవాబు ఇవ్వాలా, ప్రతిఫలం ఇవ్వాలా. కార్యము చేయాలంటే ఎలా పడి అలా పడితే ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు జరగవు. ప్రార్థన చేసే నీకు కూడా అర్హత కావాలి. నేను చెప్పాను కదా, రక్షణ పొందడానికి అర్హత అవసరము లేదు. ఎంత ఘోర పాపినైనా ఏ అర్హత లేకపోయినా ఆయన రక్షిస్తాడు. కానీ రక్షించబడిన తర్వాత రక్షించబడిన నీవు దేవునిలో ఎదగడానికి అర్హతలు సంపాదించుకోవాలి. ముఖ్యంగా ప్రార్థన చేయువారికి ఉండాల్సిన ప్రధాన లక్షణాలలో 7లో మొదటిది ఏంటంటే పరిశుద్ధత ఉండాలా. ఏముండాలా? పరిశుద్ధత. ప్రార్థించి నీ నోరు, ప్రార్థించి నీ మనస్సు, ప్రార్థించి నీ చేతులు, ప్రార్థించి నీ కాళ్ళు, ప్రార్థించి నీ శరీరం, ప్రార్థించే నీ ప్రాణం, ప్రార్థించే నీ ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన బూడిదలు వేసిన పన్నీరు. మనమేమి సంపూర్ణ పరిశుద్ధం కాదు, కానీ యేసు రక్తముతో, యేసయ్య వాక్యముతో మనం పవిత్రపరచుకుంటూ ప్రార్థనలకు వెళ్ళాలి. గత వారము ఇవన్నీ తెలుసుకున్నాం, ఇవి మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు మరొక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. విని వెళ్ళకండి, విని మర్చిపోకండి, రాసుకొని మర్చిపోకండి, ప్రయోజనం ఏమీ లేదు. నువ్వు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన గురించి బాగా నేర్చుకుంటే ప్రతిఫలం రాదు.
ప్రార్థన గురించి బాగా రాసుకుంటే ప్రతిఫలం రాదు. ప్రార్థన గురించి బాగా చెప్తే ప్రతిఫలం రాదు. ప్రార్థన గురించి బాగా పాటిస్తేనే ప్రతిఫలం వస్తుంది. పరిశుద్ధంగా ఉండి ప్రార్థించాలని విన్నావు, కానీ ఫలితం రాదు. రాసుకున్నావు, ఫలితం రాదు. చెప్పావు, ఫలితం రాదు. పరిశుద్ధంగా ఉంటే అప్పుడేమొస్తుంది? ప్రతిఫలం. కనుక వినువారు మాత్రమై ఉంటే మోసపోతారు. యాకోబు 1లో అంటాడు, మీరు వినువారై ఉంటే మీరే మోసపోతారు, ఎవరు మోసపోరు. కనుక ఎప్పుడు కూడా దేవుడు నాతో మాట్లాడాడు, నా ప్రార్థన ఫలభరితంగా ఉండాలంటే ప్రార్థించి నేను ఎలా ఉండాలని దేవుడు మాట్లాడాడు. కనుక అలా ఉండి ప్రార్థన చేయాలి. ముస్లిమ్స్ నమాజ్ చేయరు, హిందూస్ పూజ చేయరు, నువ్వు ప్రార్థన చేసి తేడా ఉంది. వాళ్ళు నమాజ్ చేసా, వాళ్ళు పూజ చేసా, నువ్వు ప్రార్థన చేసా. తేడా ఉందా? ఉంది. ఎక్కడుంది అంటే పరిశుద్ధతలో తేడా ఉంది. రెండో విషయం, ప్రార్థించు వారికి ఉండాల్సిన ప్రధాన లక్షణాలలో రెండో విషయము ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం తీయాలి, బైబిల్స్ తీయాలి. రెఫరెన్స్ ఒకరే చదవద్దండి, ఒకరి తర్వాత చదవండి. బైబిల్ చదవడం నేర్చుకోండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి, నీకు ఇష్టమైనవి, నీ భార్యకి ఇష్టమైనవి, నీ భర్తకి ఇష్టమైనవి, నీ బిడ్డలకి ఇష్టమైనవి, నీవు పోయే ఆఫీసులోనే యజమానికి ఇష్టమైనవి కాదు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనం ఏమడిగినా, నువ్వు ఏదడిగినా ఆయన వల్ల నీకు దొరుకుతుంది. నాకు దొరకలే, దేవుడు నాకీలే. ఎందుకు ఈడు? నీకు ఇష్టం వచ్చినంత నువ్వు చేసుకొని దేవా అంటే దేవుడు ఇస్తాడా? నీకు ఇష్టం వచ్చింది చేసుకుంటూ దేవుని అడగకూడదు. నీ భార్యకు, నీ బిడ్డలకు, నీ ఇంట్లో వాళ్ళకు, నీ ఈదుల వాళ్ళకు వారి ఇష్టాన్ని నెరవేర్చడానికే వయసు అయిపోతుంది. రెండవది ఏంటంటే, ప్రార్థించు వారికి ఉండాల్సిన ప్రధాన లక్షణాలలో దేవునికి ఇష్టమైన జీవితం ఉండాలా. ఎవరికి? ప్రార్థించే వాళ్ళకు, దేవునికి కాదు. దేవునికి ఇష్టమైన జీవితము ఉండాలా. ఎవరికి? ప్రార్థన చేయాలనుకున్నావా? నేను ప్రార్థన చేయాలనుకుంటే నీవు దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలా. నీ ప్రార్థనకు జవాబు రావాలంటే నీకు దేవుడికి ఇష్టమైన జీవితం జీవించాలి. దేవునికి ఇష్టం లేని జీవితం వ్యక్తిగతంగా ప్రార్థించిన, కుటుంబంతో ప్రార్థించిన, సంఘముతో ప్రార్థించిన, ఉపవాసంతో ప్రార్థించిన, రాత్రంతా యాకోబులాగా ప్రార్థించిన ఫలితము శూన్యం. శూన్యములో కూడా సృష్టిని దేవుడు చేయగలగాలి అంటే దేవునికి నువ్వు మోకాలు వంగుతున్నప్పుడు, ప్రభువా నీకు ఇష్టమైంది ఈ రోజులో నేను ఏమైనా చేశానా అని చెక్ చేసుకో. అదే నీ అర్హత. ప్రార్థన చేయడానికి నీకున్న అర్హత ఏంటంటే దేవునికి ఇష్టమైంది ఏమైనా చేసావా. మనకిష్టమైనవి అన్నీ చేసుకుంటాం, మనుషులకు ఇష్టమైనవన్నీ చేసుకొని దేవా నాకు ఇది ఇష్టం ఈయనైనా అంటే అది కుదిరే పని కాదు. అందుకే మనం ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుకే మనం ఏమడిగినా ఆయన ఇస్తాడు. మనం ఏమడిగినా ఆయన ఎందుకు ఇవ్వాలా? మనం ఆయన దృష్టికి ఇష్టమైన చేస్తున్నాం. ఆయనకి ఇష్టమైంది మనం చేస్తున్నప్పుడు మనకి ఇష్టమైంది ఆయన చేస్తాడు. నీకు ఇష్టమైంది నువ్వు చేసుకున్నప్పుడు ఆయనకి ఇష్టమైంది ఆయన చేసుకొని పోతుంటాడు. అందుకు ప్రార్థన చేయువారికి, ప్రార్థన పరులుగా ఉండాలనుకున్న వారికి, ప్రార్థన వీరులుగా ఉండాలనుకున్న వాళ్ళకు ప్రార్థన శూరులుగా ఉండాలి. ప్రార్థన ద్వారా ఈ లోకములో జరగనిదంటూ ఏదీ లేదు. బైబిలే సాక్ష్యం, భక్తులే సాక్ష్యం, మనమే సాక్ష్యం. అలాంటి ప్రార్థన ద్వారా మన జీవితాల్లో, మన కుటుంబాలలో, మన సంఘాలలో దేవుని కార్యాలు అనుభవించలేకపోవడానికి కారణం ఏంటంటే ప్రార్థన చేయడము రాక కాదు, ప్రార్థన గురించి తెలియక కాదు.
మరి ఇంకేంది? దేవునికి ఇష్టమైన జీవితం లేకపోవడమే కారణము. దేవునికి ఇష్టమైన జీవితం మనలో లేకోకుండా ఉండడం వల్లనే ప్రార్థన శక్తి తెలిసి కూడా ఆ శక్తిని అనుభవించలేకపోతున్నాం. కనుక దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి. ఏంటి దేవునికి ఇష్టమైన జీవితం? 3 విషయాలు. ABC రాసుకోండి. దేవునికి ఇష్టంగా నువ్వు ఉండు. పిల్లలు చూడండి ఏమంటారు తెలుసా? నువ్వు చెప్పింది చేసినప్పుడు నేను చెప్పింది నువ్వు ఎందుకు చేయవు అంటారా లేదా? అంటారు. అయ్యా మీరు ఆఫీస్లో పని చేస్తారు, నెలంతా పని చేసి జీతం ఇవ్వకపోతే ఏమంటారు? నెలంతా నీ పని నేను చేసినప్పుడు నా జీతం ఎందుకు నువ్వు ఇయ్యవు? నువ్వు పని చేయకుండా జీతం అడిగితే హక్కు ఉందా నీకు? నెలంతా డ్యూటీకి పోలే, జీతం ఇవ్వమంటే ఇస్తారా? అసలు అడిగే హక్కు ఉందా? నెలంతా స్కూల్కి పోలే, హాజరు వేయమంటే వేస్తారా? మరి దేవునికి ఇష్టమైంది మనం చేయకుండా దేవుడు కార్యం చేయాలంటే చేయడు. మరి దేవునికి ఇష్టమైన జీవితం ఏంటి? మొదటిదిగా నువ్వు ఇలా ఉండు. ఫస్ట్ నీ ప్రార్థనకి ఎట్లయినా జవాబు వస్తుంది, అది తర్వాత సంగతి. నీవు ప్రార్థన చేసే, నీవు మోకాలొంగే, నీవు ఉపవాసం చేసే, నీవు కన్నీళ్లు కార్చే, నీ కన్నీళ్లు వృధా కాకూడదు, నీ ఉపవాసం వృధా కాకూడదు, నీ ప్రార్థన వృధా కాకూడదు, నీ విశ్వాసం వృధా కాకుండా ఉండాలంటే నేను దేవునికి ఇష్టంగా బ్రతకాల. ఎట్లా బ్రతకాలా? చచ్చినా దేవునికి ఇష్టంగానే ఉండాలా, బతికినా దేవునికి ఇష్టంగానే ఉండాలి. కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, బ్రతికినను చచ్చినను దేవునికి ఇష్టంగానే ఉండాలి. అది క్రైస్తవ బ్రతుక అంటే. ఆదివారం మాత్రం దేవునికి ఇష్టంగా బ్రతకడం కాదు, మంగళవారం మాత్రం దేవునికి ఇష్టంగా చర్చికి వచ్చినప్పుడే కాదు దేవునికి ఇష్టంగా బ్రతకాల్సింది. బతికినా చచ్చినా దేవునికి ఇష్టంగా బ్రతకాలి. అదే ఏంటి దేవునికి ఇష్టంగా బ్రతకడం అంటే? పెళ్ళైన తర్వాత భార్య భర్తను అడుగుతుంది, నీకు ఇష్టమైనది ఏంటండి అని అడుగుతుంది. పిల్లలు కూడా, తల్లిదండ్రులు కూడా పిల్లలు అడుగుతారు, నీకు ఇష్టమైనది ఏంటి బిడ్డ అని. మరి దేవుని అడిగినావు ఎప్పుడైనా? అది ఇది చేయి, ఇది చేయి, నాకు అది రాలే, ఇది రాలే, ఇదే తప్ప ప్రభు అసలు నీకంటూ ఇష్టమైనది ఏంది నాయనా అని అడుగుతారా? ఎవరు అడగరు. ఎవరో గుడ్డిలో మెల్లలాగా 100 మందిలో ఒకరు ఉంటారు, ప్రభా నీకు ఇష్టమైంది ఏందో చెప్పు ఫస్ట్, నేను చేస్తా, మళ్ళీ నాకు ఇష్టమైంది నువ్వు చేస్తులే అని అడిగినారు ఎప్పుడైనా? ఇంత ఏరు. నేను ఏడ్చినా, నేను కన్నీళ్ళు గార్చినా, నేను మోకాళ్ళు అరిగిపోయేటట్టు ప్రార్థన చేసినా, దేవుడు పలకలే, దేవుడు ఇయ్యలే, దేవుడు చేయలే అని ఏడుపు తప్ప అసలు నేను అడుగుతున్న దేవుడు కూడా ఆయనకు కొన్ని ఇష్టాలు ఉంటాయే, ఆయన ఇష్టం ఏంది అసలు? మీకు రహస్యం చెప్పమంటారా? పెద్ద రహస్యం ఏం కాదు. భర్తకి ఇష్టమైనట్టు భార్య ఉంది అనుకోండి, భార్య ఇష్టాలు భర్తకు చెప్పాల్సిన అవసరం లే, ఆటోమేటిక్గా అన్నీ తీర్చేస్తా అంటాడు. తల్లిదండ్రులకు ఇష్టం ఉన్నట్టు బిడ్డలు ఉంటే చాలు, బిడ్డల ఇష్టాలన్నీ తల్లిదండ్రులు తీర్చేస్తారు. దేవునికి ఇష్టం ఉన్నట్టు నువ్వు ఉంటే చాలు, నీ ఇష్టాలను అడక్కపోయినా ఆయనే తీరుస్తాడు. దేవునికి స్తోత్రం కలంగా. అంతే, అది తెలియా మనకు. ఏంటి ఇంతకు దేవునికి ఇష్టంగా బ్రతకడం అంటే? చెప్పండి, మీరు ఒక 2-3 చెప్పండి. దేవునికి ఇష్టంగా బ్రతకడం అంటే ఏంటి చెప్పండి, మీకు తెలిసింది. అంటే మీరు ఇంతవరకు దేవునికి ఇష్టం చేయలేదులే, అందుకే పాపం తెల్లట్టుంది. ఇంకా దేవునికి ఇష్టంగా బ్రతకడం అంటే ఏంది? ఇంకా సరే, బైబిల్ చూద్దాంలే. నెంబర్ 1, దేవునికి ఇష్టంగా బ్రతకడం అంటే మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 17వ వచనం. నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతుకు, నీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా 100% వింటాడు. ఏమిటి దేవునికి ఇష్టమైన జీవితం? దేవుడు కోరుకునే జీవితం, దేవుడు ఆశిస్తున్న జీవితం ఏంటి అంటే మొదటి దినవృత్తాంతములు 29:17. యథార్థవంతులందు ఇష్టపడుచున్నావు. ఏమిటి దేవునికి ఇష్టము? నువ్విచ్చే కానుక, నువ్వు పాడే పాట, నువ్వు చెప్పే ప్రసంగం కాదు, అది ఓకే. అసలు దేవునికి ఇష్టమైంది ఏంటనుకుంటున్నావు? యథార్థంగా ఉండడమే దేవునికి ఇష్టం. యథార్థత దేవునికి ఇష్టం. వేషధారణ దేవునికి ఇష్టం లేదు, మోసము దేవునికి ఇష్టం లేదు, నటన దేవునికి ఇష్టం లేదు. ఈరోజు క్రైస్తవ లోకములో, సినిమాలలో కూడా లేనంత నటన ఉంది క్రైస్తవ లోకములో, క్రైస్తవ సంఘాలలో. అందుకే ఎంత ప్రార్థనలు చేస్తున్నా ప్రార్థనలుగానే నిలిచిపోతున్నాయి.
సినిమా హీరో హీరోయిన్ల కంటే ఎక్కువగా ఆస్కార్ అవార్డులు మన వాళ్ళకి ఇవ్వాలి, క్రైస్తవులకే. అందరు కాదులే, కొందరు కూడా కాదు, ఎక్కువ. అందుకనే దేవుడు యథార్థవంతులు నీకు ఇష్టలు నాయనా. ప్రభా ఏమిది నీకు ఇష్టం? నా పాటనా తర్వాత, నా ప్రార్థన తర్వాత, నా కానుక తర్వాత, నా ప్రసంగమా తర్వాత, ఇంకేంది ప్రభా? నువ్వు యథార్థంగా చాలు నాయన, నువ్వు యథార్థంగా బతుకు, నాకు అదే 10,000 అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలంగా. కపటము పెట్టుకొని, వేశ్యధారణ పెట్టుకొని, నటన పెట్టుకొని, పైకొకటి లోపలొకటి బతుకుతారే, వారి ప్రార్థన దేవునికి అసహ్యము. కొండ బద్దలు కొట్టినట్టు ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా కొండ బద్దలు కొట్టినట్టు బ్రతకాలి. అందుకే లోకంలో ఒక సామెత ఉంది, యథార్థవాది లోకానికి విరోధి. యథార్థంగా లోకం విరోధిస్తుంది, కానీ దేవుడు స్నేహిస్తాడు, ఇష్టపడతాడు. ఆయన అంటున్నాడు యథార్థవంతులు నీకు ఇష్టలు. చూసారు ఎవరాడా? దావీదు చెప్తున్నాడు, అయ్యా ఇవన్నీ ఎవటి నువ్వు ఇచ్చినట్టే కదా, నీకు ఇష్టమో యథార్థంగా ఉండడం ఇష్టం కదా, నేను దాచిపెట్టుకొని తేలా, నువ్వు ఇచ్చింది నీకు చేస్తాండా. ఎంత మంచిది దేవుడు. చాలామంది వేషాలు వేయడం మానేసేయాలి. వేషం ఆయనకు ఇష్టం లేదు, మోసం ఆయనకు ఇష్టము లేదు, నటన ఆయనకు ఇష్టం లేదు. లోపల ఒకటి, చర్చిలో ఒక రకంగా, చర్చి బయట ఒక రకంగా బతకకూడదు మనం. సో అద్దంలో చూసినప్పుడు మీరే ఉంటారా? అద్దం నుండి పక్కకు వచ్చి మీరే ఉంటారా? కానీ జీవితం అట్లా ఉండదు. జీవితం అద్దంలో చూసినా మనమే ఉంటాం, అద్దం నుంచి పక్కకు వచ్చినా మనమే ఉంటాం. మారుతాం ఏమన్నా? కానీ మనుషుల దగ్గర మారుతాం, పరిస్థితుల దగ్గర మారుతాం, వ్యక్తుల దగ్గర మారుతాం. అదే దేవునికి అసహ్యం. ఈ రోజు నుంచైనా నటన జీవితాన్ని వదిలేద్దాం, వేషధారను వదిలేద్దాం, కపటమును వదిలేద్దాము, లోపల ఒక బ్రతుకు బయట ఒక బ్రతుకు వదిలేద్దాము. యథార్థంగా బతకాలి. దేవునికి స్తోత్రం కలంగా. యథార్థంగా ఉండాలి. ఎవరిని మోసం చేయలేము మనం. ఎంత మందిని మోసం చేసిన దేవుని మోసము చెయ్యలేము మనము. యథార్థవంతులను బలపరచుటకై ఆయనంట లోకమంతా ఆయన కనుదృష్టి సంచారం చేస్తుందంట. యథార్థవంతుల ప్రార్థన విందాం. ఇంకో మాట తెలుసా? యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ప్రీతికరము. ఆయనకు వాళ్ళ ప్రార్థన చాలా ఇష్టమంట. అందుకే సుంకరి ప్రార్థనను ఇష్టపడ్డాడు, పరిశీలి ప్రార్థనను అసహించుకున్నాడు. ఎందుకంటే వాడు లోపల ఒక రకంగా ఉన్నాడు, పైకి ఒక రకంగా ఉన్నాడు. అందుకే ఈ రోజు నుంచి అవన్నీ వదిలేసేయండి. ఎవరికి నష్టం లేదు. నటన వలన ఎవరికి నష్టం లేదు, నీకే నష్టం. వేషధారణ వల్ల ఎవరికి నష్టం లేదు, నీకే నష్టం. మోసం వల్ల ఎవరికి నష్టం లేదు, నీకే నష్టం. అందుకే దేవుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? మనుషుడా, ఏది విత్తితే అదే కోస్తావు. దేవుడు మోసపోకుడి, దేవుడు వెక్కరించబడు. మన యథార్థంగా ఉండాలి. యోబు గురించి దేవుడు ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడు 1వ అధ్యాయంలో, చదవద్దులేండి. కనుక దేవునికి ఇష్టమైనవి చేసినప్పుడు మనం ఏమడిగినా దేవుడు ఇస్తాడు. ఏమడిగినా ఇస్తాడు అన్నాడా? కొన్నే ఇస్తా అన్నాడా? కొన్ని అన్నాడా? అన్నీ అన్నాడా? ఏమడిగినా అన్నాడు. మరి ఏమడిగినా ఇవ్వాలంటే ఏ నటన లేకుండా యథార్థంగా మనం ఉండాలి. కొండ బద్దలు కొట్టినట్టుగా మన జీవితం, క్లియర్ క్రిస్టల్గా మన జీవితం ఉండాలి. ప్రాక్టీస్ చేయాలి. ఒక రోజులో రాదు. ప్రభు యథార్థంగా ఉండాలి, నాకు సాయం చేయనప్పుడు దేవుడు సహాయము చేస్తాడు. సహాయం మన జీవితంలో చేస్తాడు. ఈరోజు మన ప్రార్థనలు చంపేది ఎవరో కాదు, మన కపటమే మన ప్రార్థన చంపుతూ ఉంటాం. కనుక నీకు ఇష్టమైనవి నేను చేస్తున్నప్పుడు నాకు ఇష్టమైనది నువ్వు ఇస్తావు ప్రభా. మరి ఏమిటి ప్రభా నీకు ఇష్టం? నీ పాట కాదు, నీ ప్రసంగము కాదు, నీ కానుక కాదు, నీ యథార్థత ఆయనకు ఇష్టము. మన యథార్థత ఆయనకు ఇష్టం. ఈరోజు సెల్ ఫోన్లు వచ్చేసి ఎక్కువ అసలు యథార్థత అంటే ఏమిటో కూడా తెలియకుండా పోయింది. పక్కనే ఉంటారు. ఆ గోడకు ఆ పక్క వాళ్ళు ఉంటారు, ఈ గోడకి ఈ పక్క వీళ్ళు ఉంటారు. ఏమంటారు? ఇప్పుడే ఇంట్లోంచి బయటకు వచ్చేసరికి సాయంత్రం అవుతుంది అంటారు. ఆడుంటారు. అదే నోటితో మళ్ళీ గంట సేపు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు, నువ్వు వాని మోసం చేసావు కానీ దేవుని మోసం చేస్తావా?
ఇల్లే. అందుకే మోసం చేయాల్సి వచ్చినప్పుడు అక్కడి నుంచి పక్కకు పోవడమే మంచిది. రెండో విషయం బి, ఏమిటి దేవునికి ఇష్టంగా నేను బ్రతకడం అంటే యథార్థంగా ఉండాలి. నాకు పద్దన ఒకరికి ఫోన్ చేసిన, ఒక ఫోన్ చేసి ఏం సంగతి అన్నా, నోర్మోయ్ ఏం సంగతి, లేదు లేదు. అట్టడి కథలు పాస్టర్ దగ్గర ఆకు మిరియామును మొత్తినట్టు మొత్తుతాడు దేవుడు అని చెప్పిన. ఈ చెవితోనే విన్నా, మళ్ళీ ఈ చెవితోనే కాదంటాడు. ముందు ఫోన్ పెట్టేది, ఫోన్ కట్ చేస్తే. ఎందుకంటే మనం యథార్థం అవునంటే అవును. అందుకే యేసయ్య ఉన్నాడు, చదవండి ఆ మాటలు మత్తయి సువార్తలో. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. 37వ అధ్యాయం 30. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది దుష్టు నుండి రావాలి. అన్నావా నువ్వు? ఏం పార్వతమ్మా అన్నావా? అన్నావు అనుకో, అది ఎక్కడి నుంచి వచ్చినట్టు? దుష్టు నుంచి వచ్చినట్టు. సాతాను మాట అది, నీ మాట కాదు. ఎవరిది? అవునన్నా అన్నా అంటే అది దేవుని మాట. లేదన్నా అనలేదు, అది దేవుని మాట. అవునంటే అవును, కాదంటే కాదు. ఎస్ అంటే ఎస్, నో అంటే నో. లేదు ఎస్ చెప్పలేము, నో చెప్పలేని పరిస్థితి వచ్చింది. ఏం చేద్దాం? అటు నుంచి చిన్నగా వెళ్ళిపోవాలి, అంతే కదా. అది యథార్థత అంటే. అప్పుడు మన ప్రార్థన దేవుడు ఉంటాడు. రెండవది, అందుకే ఇప్పటి నుంచైనా ఇన్ని ఏళ్ళ తరబడి దేవుని మందిరానికి వస్తున్నాం. యథార్థంగా బతుకుదాం, యథార్థంగా జీవిద్దాం. యథార్థం కూడా కష్టమే, కానీ ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా చేసుకుంటే దేవుడు నిన్ను ఇష్టపడి నీకు ఇష్టమైన దేవుడే చేస్తాడు. యథార్థత అనగా రెండోది దేవునికి ఇష్టమైన జీవితం ఏంటంటే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. నాకు సమస్తమును మీరు పంపిన ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని మనోహరములు సువాసనయు దేవునికి ప్రీతికరమును దేవునికి ఇష్టమైన యాగం. ఏమిటి దేవునికి ఇష్టమైంది? సేవకునికి సహాయము చేయడం దేవునికి ఇష్టం. చదవండి ఆ మాట ఒకసారి. 16వ వచనం చదవండి. ఏలయనగా దశలోనికల్లో కూడా మీరు మాటి మాటికి నెల కాదు, సంవత్సరానికి కాదు, మాటికి నా అవసరత తీర్చుటకు సహాయం చేసితిరి. నేను ఈవిని ఆపేక్షించి ఏదో మిమ్మల్ని మెచ్చుకోవడానికి కోసం, మిమ్మల్ని ఎత్తేయడానికి ఇలా చెప్పడం లేదు. మీరు ఇచ్చిన దానికి విస్తారమైన ఈవి రావేయాలని ఆపేక్షించి చెప్తున్నాను. చూసారా? పౌలు దశలోనికలో ఉన్నప్పుడంట ఫిలిప్పీ సంఘం అంట ప్రతి అవసరము దైవజనుని. మన విశ్వాసుల రోగం ఏందో తెలుసా? విశ్వాస రోగం. పాస్టర్ నన్ను పట్టించుకోలే, పాస్టర్ నాకు చెప్పలే. అసలు పాస్టర్కు నువ్వు ఏ రోజు ఏం పట్టించుకునేవో? తిన్నాడా తినలేదా? ఇంట్లో ఉందా లేదా? చేసినారా చేయలేదా? 100 మందిని ఒకడు పట్టించుకోవడం ఈజీనా? ఒకరిని 100 మంది పట్టించుకోవడం ఈజీనా? చెప్పాలా? అది ఎప్పుడైనా సేవకురాల గురించి దుష్ట ఆలోచన, దుర్మార్గపు ఆలోచన చెయ్యకండి. 100 మందిని మేము పట్టించుకోవడం చాలా కష్టం. ఇంట్లో 3 సాకలేకపోతున్నాం, 2 చూసుకోలేకపోతున్నారు. అట్టాటిది బండప రాయచోట్ల 70 మందిని, బండపల్లిలో 30 మందిని, ఇంతమందిని చూసుకోవాలంటే అసలు మాకు వల్ల కాదు. మేము మనుషులు మీలాగేం మరబొమ్మలేమీ కాదు, రాళ్ళమేం కాదు, దేవదూతలమేం కాదు. మీరు మమ్మల్ని చూసుకోవడం ఈజీ, మేము మిమ్మల్ని చూసుకోవడం ఈజీ కాదు. ఈరోజు ఎందుకు మన సంఘమే కాదు, క్రైస్తవ సంఘాల విశ్వాసుల జీవితంలో ఎందుకు దేవుని కార్యాలు పొందడం లేదు తెలుసా? మనం తిన్నామా, ముద్దురుసుకున్నామా, వెళ్ళిపోయినామా. కానీ దైవజనుని పట్టించుకొని, దైవజనుని అక్కర్లు చూసుకొని, దైవజనుని యోగక్షేమాలు చూసుకొని, దైవజనుని బ్రతికించుకునే సంఘమే శ్రేష్టమైన పరలోక సంఘం. అది ఫిలిప్పీ సంఘం. దేవునికి స్తోత్రం కలంగా. అందుకే నేను మాటికి
ఎన్నిసార్లు చేయాలి పాస్టర్కు అనలే వాళ్ళు. ఎప్పుడంట? మాటి మాటికి మీరు చేస్తున్న సహాయము దేవుని దృష్టికి ప్రీతికరమైనది మరియు ఇష్టమైన యాగం. అర్థమైందే? చాలా క్రైస్తవ సంఘాల్లో విశ్వాసులు పతనమవడానికి, పాడైపోవడానికి కారణం ఏంటో తెలుసా? మమ్మల్ని సేవకురాలు పట్టించుకోవాలనే దుర్మార్గపు దుష్ట ప్రేరణ ఆలోచన తప్ప అసలు మనమెంతగా పట్టించుకుంటున్నామనే ఆలోచనకి ఎదగలేకపోతున్నారు ఇంకా విశ్వాసులు. గుర్తుపెట్టుకో, మళ్ళా రాసి 100 సంఘాన్ని సేవకుడు చూసుకోవడం కంటే సంఘమే సేవకుని చూసుకోవడం చాలా సులువు. 100 మందికి ఎన్ని కళ్ళు ఉంటాయి? మనిషికి 2 కళ్ళు. 100 కళ్ళు 100 × 2 ఎంత? 200. దానికి ఏంది లెక్కలేస్తున్నారు. ఇప్పుడు 4 కళ్ళు 200 కళ్ళను చూడడం ఈజా? 200 కళ్ళు 4 కళ్ళను చూడడం ఈజా? మరి అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఇట్లాంటి దుర్మార్గపు ఆలోచనలు మీ దగ్గరికి ఎవడైనా ఏడిస్తే ఏమనాలా? పిచ్చిదానా, ఇదేనా చర్చికి వచ్చి నువ్వు నేర్చుకుంది దుర్మార్గపు ఆలోచన? నువ్వు చెడిపోయింది కాక మమ్మల్ని చెడగొడతావా? పాస్టర్ మనల్ని పట్టించుకోవడం గొప్ప కాదు, మనమే పాస్టర్ని పట్టించుకోవడము గొప్ప విషయం. పాస్టర్ మనం పలకరించడం గొప్ప కాదు, పాస్టర్ను మనం పలకరించడమే గొప్ప విషయం. ఎంతమందిని చూసుకోవాలా, ఎంతమందిని పలకరించాలా, ఎంతమంది బాగోలు చూసుకోవాలా? ఇదేనా ఇన్నేళ్ళు చర్చికి వచ్చి నువ్వు నేర్చుకున్నది? భక్తి అని సీసం పోయింది చెవులలో. ఏం పోయేలా? రెండోసారి నీ దగ్గరికి వచ్చి మాట్లాడుకోకండి. కొరుకుడు పుండు అంటారు. ఏ పుండు అంటారు దాన్ని? కొరుకుడు పుండు. ఈడు చెడిపోయి ఇంకొకరిని చెడగొడతాడు, ఈమె చెడిపోయి ఇంకొక ఆమెను చెడగొడుతుంది. నీకు కూడా చేయలేదా పాస్టర్? నీ మొఖాన్ని పెద్ద VIP నీకు చేస్తా అంటారు. పాస్టర్ను సంఘము చూసుకోవాలా. పాస్టర్ తిండిని, పాస్టర్ బట్టను, పాస్టర్ బాగోగులు, పాస్టర్ బ్రతుకు తెరువును కూడా సంఘము చూసుకోవాలన్నది బైబిల్ శాసనం. జీవో ఏమంటుందని చదువు. గలతీ పత్రిక వాక్యోపదేశం పొందువాడు అంటే వాక్యం వినేవాళ్ళు, వాక్యము నేర్చుకునేవాళ్ళు, వాక్యాన్ని ఆలకించేవాళ్ళు, వాక్యం చెప్పే సేవకురాలకు మంచి పదార్థములలో భాగం ఇవ్వవలెను. అది నీ బాధ్యత. వాక్యం చెప్పడం పాస్టర్ బాధ్యత, ప్రార్థన చేయడం పాస్టర్ బాధ్యత. పాస్టర్ అన్ని బాగోగులు చూసుకోవాల్సింది నువ్వు. అర్థమైందే? నా వైపు చూడండి. సింపుల్ చెప్తా, సింపుల్ సూత్రం 100 సార్లు చెప్పింట, బుర్రకెక్కినది మళ్ళీ చెప్తా. మీ ఆత్మలను కాయడం మా పని, మా భౌతిక జీవితాలను కాయడము మీ పని. మా శరీర సంబంధమైన అవసరతలు, కూడు గుడ్డ నీడ చూసుకోవాల్సింది మీది. మీ ఆత్మ సంబంధమైన అవసరతలు, భక్తి అవసరాలు చూసుకోవాల్సింది. అందుకే ఎబ్రీ పత్రిక మీ ఆత్మలను కాయాలా. మేము మీ ఆత్మను చూసుకోవాలా, మీరు మా జీవితాలను చూసుకోవాలా. అందుకే ఈరోజు ఎంత ప్రార్థనా పరులు అని చెప్పిన ప్రార్థన కూడా బూర్జల పన్నీరు ఎందుకు అయిపోతుందో తెలుసా? సేవకుని పట్టించుకోరు, సేవకుడు మమ్మల్ని పట్టించుకోవాలని ఏడుపు ఎక్కువ. ఇప్పుడే గుర్తుపెట్టుకుని, ఎప్పుడైనా ఎవరన్నా వస్తే ఏం చేయాలా? ఆ మాట అంటే నీవేం పెద్ద నీ మొఖానికి పట్టించుకున్నావు అనాలా? ఏమనాలా? అవునవునవును అనొద్దు. వాళ్ళని మెప్పించడానికి తల ఊపాకండి, తల తిప్పుతాడు దేవుడు వెనక్కి ముందుకు. అర్థమైందే? అర్థమైందే? అదే గుర్తు పెట్టుకోవాలా. ఇప్పుడే కాదు, ఏ సంఘంలోనే ఈ భయంకరమైన కుష్ఠరోగం ఉంది. ఏ రోగం ఇది? అదే ఏంది ఆ రోగము? కుష్ఠరోగం అంటే కుష్ఠరోగం లక్షణం ఏం తెలుసా? మొదట ఒక చోట పుడుతుంది, పుట్టి అది వాళ్ళంతా ఏం చేస్తుంటుంది? శరీరం అనే సంఘాన్ని కూడా ఇలాంటి పురుగులు తినేస్తూ ఉంటాయి. వీళ్ళకి తెల్లారు లేచి నుంచి పడుకునే వరకు పాశ్రమ గురించే. ఎవరి గురించి? ఒరే ఏమని మళ్ళా మా కోసం ప్రార్థన చేస్తున్నారు, మాకు వాక్యం చెప్తున్నారు, మాకు ఆరాధన చేస్తున్నారు, ఊర్లు పట్టుకొని తిరుగుతున్నారు, కుటుంబాన్ని కూడా పట్టించుకోలే, ఇంత బాగా కష్టపడుతున్నారు. అట్ట కాదు, అట్ట అనుకుంటే ఇంకా మంచిదే. రెండు గుర్తుపెట్టుకోండి. సంఘాన్ని పాస్టర్ పట్టించుకోవడం కాదు, పాస్టర్నే సంఘము పట్టించుకోవాలా. సంఘము ఆత్మీయ అక్కర్లు సేవకుడు తీర్చాలా, సేవకుల భౌతిక అవసరతలు సంఘము తీర్చాలి. అందుకే అన్నాడు, మీరు ప్రతి మాటికి నాకు సాయం చేశారనుక ఇది దేవునికి ఇష్టం కనుక నీకు ఇష్టమైనది నీ ప్రార్థన అప్పుడు దేవుడు వింటాడు.
అప్పుడు దేవుడు వింటాడు. ఏంటి దేవునికి ఇష్టం? మనం అంటాం నేను దేవునికి ఇష్టంగా బతుకుతాడా. ఏంది నువ్వు దేవునికి ఇష్టంగా బతికేది? ఏంటి దేవునికి ఇష్టంగా బతకడం అంటే? నీకిష్టమై, ఏంది ఇష్టమైంది చెప్పు? ఏంది ఇష్టమైంది? ఇష్టమైంది అంటున్నాం. ఏంటి అసలు దేవునికి ఇష్టమైంది? యథార్థంగా బతకడం. రెండవది దేవుని సేవకుని, ఇంకో మాట చెప్పంటే పోషించడం, సాయం చేయడం కూడా కాదు, మాటికి అంట. నాకు ఆ మాటని ఆశ్చర్యం, మాటికి. అందుకే ఫిలిప్పి సంఘం అంటే పౌలుకు చాలా ప్రేమ. ఎందుకంటే వాళ్ళ కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నారు. అలాంటి సంఘాలు కావాలి మనం. నేను నరసరావుపేటకు కానీ విజయవాడకు కానీ ఎక్కడికైనా పోయినా అనుకో, కాలు కింద పెట్టనేరు, ఈడ కాలు నెత్తి మీద పెడతా. అంటే నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు వాక్యములో ఎదుగుతున్నట్లు ఉన్నారు కానీ ఆత్మీయ విలువలలో ఎదగడం లేదు. ఏ విలువలలో? ఆత్మీయ విలువలు. వాక్యములో ఎదుగుతున్నారు కానీ ఆత్మీయ విలువలు అంటే బేసిక్స్ లేవు. అందుకే ఇప్పటి నుంచి బేసిక్స్ బాగా మీకు నేర్పేయాలని తీర్మానం చేసుకున్నాం. అయితే అగ్గురారం, కాకపోతే కాకులారం అంతే. ఎందుకంటే బేసిక్ పునాది లేదు మీకు. అందుకే ప్రతి చిన్న విషయంలో మీరు డిస్టర్బెన్స్ అవుతున్నారు కానీ పునాది స్ట్రాంగ్గా లేదు కనుక ముందు ఇప్పుడు పునాది స్ట్రాంగ్గా వేయాలి. పాస్టర్లు ఎవరైనా వస్తే నన్ను తిడతారు తెలుసా, ప్రార్థన అంతా అయిపోయినాక. వాక్యం బాగానే నేర్పిస్తున్నా కానీ బేసిక్ నేర్పించలేదు. మన పాస్టర్స్ మీటింగ్ వచ్చినప్పుడు కూడా ఆయన ఒక మాట చెప్పాడు, అందుకు ముందు మీకు పెద్ద పెద్ద వాక్యాలుగా నేర్పించాల్సింది. అస్సలు దైవిక క్రమాలు లైవ్లో ఉన్న సేవకులారా మీకు కూడా చెప్తున్నా, పాటలు, ప్రార్థనలు, వాక్యాలు, ఆరాధనలు ఫస్ట్ నేర్పాకండి. ఫస్ట్ దైవిక విధానాలు, దైవిక క్రమాలు, దైవిక పద్ధతులు నేర్పించండి. అప్పుడు వాళ్ళు స్థిరంగా తుఫాను వచ్చినా పడిపోకుండా ఉంటారు. దేవునికి స్తోత్రం కలంగాక. కనుక ఏంది దేవునికి ఇష్టం? భార్య ఇష్టాన్ని నెరవేర్చడానికి రాత్రింబగలు కష్టపడుతున్నావే, పిల్లల ఇష్టాన్ని నెరవేర్చడానికి దేవుని డ్యూటీ చేస్తున్నావే, మరి దేవుని ఇష్టం నెరవేర్చడానికి ఏం చేయడం? దేవునికి అన్నం నువ్వు పెట్టలేవు, కానీ దేవుని ప్రతినిధిగా ఉన్న దైవజనునికి నువ్వు అన్నం పెట్టగలవు. దేవునికి నువ్వు బట్టలు ఇవ్వలేవు, దేవుని ప్రతినిధిగా ఉన్న దైవజనునికి నువ్వు బట్టలు ఇవ్వగలవు. దేవుని యొక్క అక్కర్లు నువ్వు తీర్చలేవు, కానీ దేవుని ప్రతినిధిగా ఉన్న దైవజను అక్కర తీర్చగలవు. అందుకన్నారు, ఈ నా సహోదరులలో ఒకరిని చూసుకుంటే నన్ను చూసుకున్నట్టే. దైవజను అంటే ఏమనుకున్నావు? కూటికి గతి లేక వచ్చినాడు కాదు. ఇల్లు, వాకిలి, ఊరు, వాడ అన్ని వదిలి ఎందుకు వచ్చారు తెలుసా? మీ ఆత్మలను కాపాడడానికి, మీ రాజకీయాలు వినడానికి కాదు, మీ సనుగులు గొనుగులు వినడానికి కాదు, మీ ఆత్మలను నరకం ఎక్కడ తీసుకోవడానికి? పరలోకానికి తీసుకెళ్ళడానికి. అలాంటి దైవజనులను కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలా. నాయకుడు లేని ఎడల జనులు ఏమైపోతారు? చెదిరిపోతారు. అట్లా చూసుకోవాలి మనం. అందుకే పౌలు ఏమంటున్నా చూరా, ఫిలిప్పీలో ఉన్నప్పుడు చూస్తున్నారు బాగానే ఉంది, దెస్సలోనికలో ఉన్నప్పుడు కూడా మా ఆడ పోయినాడు మా పాస్టర్ మీటింగ్ పోయినాడు, ఆయనకు అన్నం పెట్టినారో లేదో, ఆయన కనీసము ఏమన్నా రూమ్ ఇచ్చినారో లేదో అని ఈ లీట్ నుంచి పంపిస్తున్నారంట. ఏంది సంఘం అంటే ఇటు ఉండాలి. దైవజనుని యోగక్షేమాలు కనుక్కునేదే నిజమైన సంఘం. ఫిలిప్పి సంఘానికి 7 లక్షణాలు ఉన్నాయి, చెప్తాను భవిష్యత్తులో ఎప్పుడైనా. 3వ విషయం, దేవునికి ఇష్టమైనది ఏమిటి? ఆయనకి ఇష్టమైనది నువ్వు చేస్తే నువ్వు ఏం ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. ఎందుకు దేవుడు మన ప్రార్థన వినడం లేదు? ఎందుకు నా ఉపవాసం వేస్ట్ అవుతుందంటే దేవునికి ఇష్టమైన జీవితం మనలో లేదు. ఏమిటి దేవునికి ఇష్టమైందంటే, మొదటిది దేవునికి ఇష్టమైంది ఏంటి? యథార్థ జీవితం. రెండవది దేవునికి ఇష్టమైంది ఏంటి? దేవుని సేవకుని పోషించడం లేకపోతే సాయం చేయడం. మూడవది చదుదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ పత్రిక 11:5. హెబ్రీ పత్రిక హనోకు విశ్వాసమును బట్టి హనోకు మరణమును చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక ముందు దేవునికి
ఇష్టడుగా బ్రతికాడంట. వాళ్ళ భార్యకు కాదు, హనోకుకు. హనోక్ అంటే వాళ్ళ భార్యకు చాలా ఇష్టం అనలే బైబిల్. హనోకు బిడ్డలకు వాళ్ళ ఆయన అంటే చాలా ఇష్టం అనలే. హనోకు ఎవరికి ఇష్టం అంట? దేవునికి ఇష్టడంట. ఈరోజు మనుషుల ఇష్టం కొరకు మనం ఎన్నెన్నో చేస్తాడు. కానీ హనోకంట దేవునికి ఇష్టడుగా జీవించాడంట. ఇంతకు ఏంటి హనోకు దేవునికి ఇష్టమైంది? ఏం పని చేసినాడు చూడండి. ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం తీయాలి బైబిల్. ఆదికాండం 5వ అధ్యాయం చదివినా చదివిపోయినా ఒకరు చదువుతున్నప్పుడు మిగతా అందరూ తీసి చూసుకోవాలా, అసలు అది ఉందా లేదా. సేవకుడు చెప్పేదని చూడాలి ఆ రెఫరెన్స్. మెతుషెలను కనిన తరువాత 300 ఏండ్లు. ఎన్నేళ్ళు? ఆదివారం, మంగళవారం, శుక్రవారం మీటింగ్లు ఉన్నప్పుడు కాదు, 300 ఏళ్ళు దేవునితో నడుచుచు. దేవునికి ఇష్టమైంది ఏంటో తెలుసా? ఆయనతో నడవడం. అందుకని హనోకు దేవునికి ఇష్టడై నేను ఏమిటి? ఆయనకి ఇష్టమైన పని ఏంటంటే ఆయనతో కలిసి బ్రతకడం, ఆయనతో కలిసి నడవడం. ఆయన దేవునితో కలిసి నడవడం అంటే ఏమంటే అర్థం? దేవునితో సహవాసం చేయడము, దేవునితో కలిసి బ్రతకడము, దేవునితో ముచ్చటించడము, దేవునితో కలిసి మెలిసి జీవించడమే ఆయనతో నడవడం అంటే. ఆయన అడుగు జాడల్లో, ఆయన విధానాలలో ఉండడమే ఆయనతో నడవడం అంటే. అందుకే దేవుని వాక్యం ఉంది, సమ్మతి లేకుండా ఇద్దరు కలిసి నడుచుట అసాధ్యం. అంటే దేవునితో నడవడం అంటే దేవుని సమ్మతి ప్రకారం. ఆయన వద్దంటే చేయకుండా ఉండడం, ఆయన చెయ్యంటే చేయడం. అది దేవునితో నడవడం అంటే. ఏంటి దేవునితో నడవడం అంటే? ఏంది చెప్పాలి? దేవునితో నడవడం ఏంది? దేవునితో నడవడం అంటే దేవుని సమ్మతి చొప్పున నడవడం. అందుకేముంది? ఆయన సమ్మతి లేకోకుండా ఇద్దరు కలిసి, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనం చదవద్దులేండి. సమ్మతి లేకుండా ఇద్దరు కలిసి నడవలేరు. సమ్మతి అంటే ఏంది? నీకు ఇష్టం అంటే ఇష్టమే. అంటే దేవునితో నడవడం అంటే ఏమిటి అర్థము? దేవుడు చేయమంటే చేస్తాం, చేయొద్దంటే చేయడం. అది దేవునితో నడవడం. ఇంకా నడుస్తున్నావు అట్లా? నిజంగా దేవుడు వద్దని చేయకుండా ఉంటున్నావా? దేవునితో నడవడం అంటే దేవునితో కలిసి బ్రతకడం. దేవునితో నడవడం అంటే దేవునితో సహవాసం చేయడం. దేవునితో నడవడం అంటే దేవుని సమ్మతి చొప్పున నడవడము, దేవుని అంగీకారపు చొప్పున నడవడము. ఈరోజు ఒక మాట చెప్పమంటావా? దావీదు ఏమన్నా? అయ్యా, నా నోటి మాటలు, నా హృదయము నీ దృష్టికి అంటే యాక్సెప్ట్ చేయాలని నిన్ను ఆయన. అది దేవునితో నడవడం. అందుకే మూడోదిగా దేవునికి ఇష్టమైంది ఏంటంటే ఆయనకు అంగీకారంగా బ్రతకడం, ఆయన మాట చొప్పున బ్రతకడం, ఆయనతో నడవడం అంటే. ఈరోజు నిజంగా మనము ఆయన అంగీకారం, ఆయన అంగీకరించినట్టు ఆయన యాక్సెప్ట్ చేయగలుగుతాడా? మనల్ని యాక్సెప్ట్ చేసేటట్టు, ఆయన అంగీకరించినట్టు మన జీవితాలు ఉండాలి. అదే ఆయనకి ఇష్టం. మీకు వచ్చింది అదే, సింపుల్, పెద్ద మర్మం ఏమీ లేదు. ఇష్టం. భార్య భర్తకు చాలా ఇష్టం అంటే అర్థం ఏంటంటే ఆయన చెప్పినట్టు ఆమె ఉంటుంది, అందుకే ఆయనకి ఇష్టం. దేవునికి ఇష్టం అంటే ఏంటి? అంటే దేవుడు చెప్పినట్టు చేయడం, దేవుడు చెప్పినట్టు చెప్తే చేస్తాం, చేయకపోతే వద్దంటే గమ్మున ఉంటాం. ఇంకో మాట చెప్తా, దేవుడు చెప్తే మనకిష్టం లేకపోయినా చేయాలా, దేవుడు వద్దంటే మనకిష్టం ఉన్నా ఆపాల. అది సంగతి. అర్థమైందా? దేవునికి ఇష్టం ప్రకారం అంటే ఏంటంటే దేవుడు చెప్పినప్పుడు అది ఇష్టం లేకపోయినా చేయాలా, దేవుడు వద్దన్నప్పుడు అది ఇష్టమున్నా మానేయాల. అది దేవునికి ఇష్టంగా అంటే. అర్థమైందే? నిజంగా అట్లుందే మన జీవితాలు అట్లే ఉన్నాయా? దేవుడు వద్దన్న ప్రతిదానిని పక్కన పెడుతున్నామా? కాంప్రమైజ్ అవుతున్నాం, కాంప్రమైజ్ అయిపోతున్నాం. సంఘం ఇప్పటికే 99.9% లోకంతో కాంప్రమైజ్ కలిసిపోయింది. ఇంకా 1% ఉంది. ఆ 1% కోసము యేసుప్రభు రాకడలో వస్తున్నాడు. అందుకే ఇరుకు మార్గమున ప్రవేశించువారు కొందరే. ఆ కొందరిలో నువ్వు ఉండేటట్టు చూసుకో. అలా ఉండాలంటే దేవునికి అంగీకారంగా మన జీవితాలు ఉండాలా, దేవునితో నడవాలి, ఆయన అడుగుల్లో అడుగులు వేసుకుంటూ నడవాలి. అప్పుడు మన ప్రార్థన దేవుడు వింటాడు, అప్పుడు మన ప్రార్థనకు జవాబు వస్తుంది.
చాలు. ప్రార్థించు వారికి అంటే నువ్వు ప్రార్థించే వ్యక్తివి కదా, నువ్వు ప్రార్థన చేసుకుంటావు, ఉపవాసాలు ఉంటావు, కన్నీళ్లు కారుస్తావు. అవన్నీ బూడిదలేసిన పన్నీరు కాకుండా జవాబు రావాలంటే ప్రార్థించే వ్యక్తికి ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే పరిశుద్ధ జీవితం ఉండాలి. ఏముండాలా? పరిశుద్ధ జీవితం ఉండాలి. మొదటిది పరిశుద్ధ జీవితం ఉండాలి. రెండవది దేవునికి ఇష్టమైన జీవితం. నాకు ఇష్టం లేకపోయినా పర్వాలే, నా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా పర్వాలే, నా ఊర్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా పర్వాలే, దేవునికి ఇష్టం ఉందా చేసేస్తా, అంతే. నేను అంతే, నా దేవునికి ఇష్టమైంది ఏదైనా చేసేస్తా నేను. ఆ స్థితికి నువ్వు వస్తే నీ ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు, నీ ప్రతి కన్నీరు దేవుడు జవాబిస్తాడు, నీ ప్రతి ఉపవాసానికి దేవుడు జవాబిస్తాడు. దేవునికి ఇష్టమైందంటే ఏంటి? యథార్థంగా బతకడం. దేవునికి ఇష్టమైందంటే అర్థం ఏంటి? దేవుని సేవకుని బాగా చూసుకోవాలా. దేవునికి ఇష్టమైందంటే ఏంటి? దేవునితో కలిసి నడవడం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడావు నాయన, నువ్వు నాతోనే మాట్లాడావు, స్పష్టంగా మాట్లాడావు, అర్థమయ్యేటట్టు నొక్కి నొక్కి మాట్లాడావు నాయన. ఇప్పటికైనా నా కళ్ళు తెరుచుకొని, నా హృదయము తెరుచుకొని, నా ప్రార్థన ప్రార్థనగా ఉండకోకుండా నా ప్రార్థనకు ప్రతిఫలము రావాలంటే, నా ఉపవాసము ఉపయోగము లేనిదిగా కాకుండా ఉపయోగకరంగా మారాలి అంటే, నా కన్నీళ్ళు కన్నీళ్ళుగా ఉండకుండా పన్నీరుగా మారాలి అంటే, ప్రభువా నీకు ఇష్టమైనట్టు నేను ఉంటాను ఆయన. ఇన్ని రోజులు మనుషులకు ఇష్టమైనట్టు బ్రతికానాయన, లోకానికి ఇష్టమైనట్టు బ్రతికానాయన, ఇతరులకు ఇష్టమైనట్టు బ్రతికాను, క్షమించు నాయన అని నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. మోకరించు, మోకరించు. ఇప్పటికైనా అతిక్రమలు దాచిపెడితే వర్ధిల్లము, ఒప్పుకొని విడిచి, ప్రభువా ఇంతవరకు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు బ్రతికానైనా, నీకు ఇష్టం వచ్చినట్టు నేను బ్రతకలేకపోయాను. నీకు ఇష్టమైన బ్రతుకు బ్రతుకుతూ నేను చేసే ప్రతి ప్రార్థనకు జవాబు ఉంటుంది నాయన. యథార్థంగా బ్రతికే కృపను దయచేయి. నాలో ఉన్న నటనను నేను విడిచిపెడుతున్నా, నాలో ఉన్న వేషధారను నేను విడిచిపెడుతున్నా, నాలో ఉన్న మోసాన్ని నేను విడిచిపెడుతున్నా, నాలో ఉన్న కపటాన్ని నేను విడిచిపెడుతున్నా నాయన. నా ప్రార్థన విను ప్రభువా, నా ప్రార్థన విను నాయన. ఈరోజే యథార్థత కొరకు ఒక తీర్మానం చేసి, ప్రభువా సేవకులు మమ్మల్ని పట్టించుకోవడం కాదు, సేవకుల బాగోగులు మేము చూసుకోవాలి అనే ఒక మంచి తీర్మానం మాకు దయచేయండి. నాయనా నీతో నడవాలి నాయనా. లోక పద్ధతుల ప్రకారం కాదు మేము నడవాల్సింది, లోక ఆచార ప్రకారం కాదు మేము నడవాల్సింది, నీ ప్రకారము మేము నడవాలి, నీతో కలిసి నడవాలి, నీ అడుగుల్లో మడుగులు తొక్కుతూ మేము నడవాలి, నీ సహవాసం నీ అంగీకారం చొప్పు నడవాలి. ప్రభా ఈ మూడు నిజంగా మా జీవితాల్లో లేవు నాయనా అని ఒక తీర్మానం చేసుకుందాం. ఉద్రేకంతో తీర్మానాలు చేసుకుంటే ఇప్పుడు వరకే ఉంటాయి, స్థిమితమైన మనసుతో తీసుకుంటే చచ్చేంత వరకు ఆ తీర్మానాలు ఉంటాయి. ఒక మంచి ఆలోచనతో పశ్చాత్తాపంతో కన్నీరు, ప్రభువా నన్ను క్షమించు నాయన, నిజంగానే నేను ఒప్పుకుంటున్నానైనా నీకు ఇష్టంగా నేను ఉండలేకపోయాను, చాలా విషయాలు నీకు ఇష్టంగా ఉండలేకపోయాను, మమ్మల్ని క్షమించు. అందుకే నా ప్రార్థన ఏమీ జవాబు లేదు నాయన. ఈ రోజు నుంచి నాయన ఒక తీర్మానం చేసుకున్నా, ప్రభువా నీకు ఇష్టమైనట్టు నేను బ్రతుకుతాను, నీకు నచ్చేలాగా, నీవు మెచ్చేలాగా నేను జీవిస్తాను యేసయ్యా. నా బ్రతుకుకు అది మేలయ్యా, నేను జీవిస్తాను యేసయ్యా. నన్నుమయ్యా నీవు నచ్చేలాగా, నీవు మెచ్చేలాగా నేను జీవిస్తా, నా బ్రతుకుకు అదే మేలు ప్రభా. నీకు నచ్చేలాగా, నీవు మెచ్చేలాగా, నీకు నచ్చేలాగా, నీవు మెచ్చేలాగా నేను జీవిస్తాను యేసయ్యా. నాయనా నువ్వు మెచ్చేలాగా నేను జీవిస్తానైనా, నువ్వు మెచ్చేలాగా నీకు నచ్చేలాగా జీవిస్తా, కానీ నువ్వు నచ్చుకునేటట్టు నేను జీవించను నాయనా, నువ్వు నచ్చుకునేటట్టు నేను జీవించను నాయనా, నువ్వు మెచ్చేలాగా నేను జీవిస్తానైనా. నీకు నచ్చేలాగా నువ్వు మెచ్చేలాగా జీవిస్తా, కానీ నువ్వు నొచ్చుకునేటట్టు నేను జీవించను నాయనా. ఒక తీర్మానం చేసుకున్నావు. ఎవరైనా ఒక్కరు
చెప్పబడిన వాక్య ప్రకారం ప్రభువా అవునైనా నేను నీకు ఇష్టమైన బిడ్డగా ఉండి ఏది అడిగినా ఇస్తానన్నావు. నాకెన్నో అవసరతలు ఉన్నాయి ప్రభువా, నీకు ఇష్టంగా ఉండి అడిగితే నాకు దొరుకుతుంది నాయన. నాకే కాదు ఇక్కడున్న మా అందరికీ దొరుకుతాను నాయన అని ఎవరైనా ఒకరు ప్రార్థించి. కలిగిన దేవా తండ్రి యేసయ్యా నాయన, వాక్యం ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరిచిన దేవా నీకు స్తోత్రములు నాయన. మహోన్నత